విశాఖలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. అరకు మేఘాల కొండ వ్యూ పాయింట్ వద్ద మెడకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన తెలిపారు. ఎకో టూరిజంతో తమ బతుకులు నాశనం చేయొద్దంటూ నినదించారు. మాడగడ మేఘాల కొండకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి 600 గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయంటున్నారు. అభివృద్ధి పేరుతో గిరిజనుల జీవితాలు నాశనం చేయొద్దని వేడుకుంటున్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనులకే అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు గిరిజనులు. ఉపాధి కల్పించలేని ఇకో టూరిజం మాకొద్దు. సంబంధించిన స్థలం కాదు. నశించాలి అటవీ శాఖ మొండి వైఖరి. నశించాలి అటవీ శాఖ మొండి వైఖరి. విశాఖలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. అరకు మేఘాల కొండ వ్యూ పాయింట్ వద్ద మెడకు ఉరితాళ్లు బిగించుకొని తమ నిరసన తెలిపారు. ఎకో టూరిజంతో తమ బతుకులు నాశనం చేయొద్దంటూ వాళ్ళు నిలదించారు. మనం చూస్తున్నాం, వాళ్ళు మొత్తం ఒక తాడు కట్టుకొని ఆ తాడుకు అందరూ అక్కడ గిరిజనులందరూ ఉరి వేసుకుంటున్నట్టుగా తమ ఆందోళన ప్రభుత్వానికి తెలిసేలా వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేశారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, వాళ్ళు చేస్తున్న డిమాండ్ పట్ల ఎంతవరకు సమంజసంగా అనిపిస్తోందనేది భావించవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం వాళ్ళతో చర్చించి వాళ్ళకి నచ్చజెప్పే విధంగా ఉంటుందా, లేదంటే వాళ్ళ డిమాండ్కి ఆమోదించి అక్కడ ఎటువంటి వ్యూ పాయింట్కి అక్కడ చేయకుండా ఆగేటువంటి అవకాశం ఉంటుందా? ఏం జరిగే అవకాశం ఉంది? ఉమ్మడి విశాఖ జిల్లాలో ముఖ్యంగా టూరిజం అంటే గుర్తుకొచ్చేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అరకు వ్యాలీకి వెళ్ళాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో సుందరమైన ప్రదేశాలను చూడాలనుకుంటున్న ఎంతో మంది పర్యాటకులకు అరకు సమీపానే ఉన్నటువంటి మేఘాలకొండ వ్యూ పాయింట్ అనేది ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నటువంటిది. గత 3 సంవత్సరాల క్రితం ఈ మేఘాలకొండ వ్యూ పాయింట్ అనే దాన్ని గుర్తించడం అయితే జరిగింది. ఇప్పటి వరకు అరకులో అరకుకు 8 కిలోమీటర్ల స్టార్టింగ్, అంటే మేఘాలకొండను దాటిన తర్వాతే మనము ఇటు విశాఖ నుంచి అరకు వైపు వెళ్తూ ఉంటాం. అయితే ఇప్పటి వరకు అది వెలుగులోకి రాలేదు. 3 సంవత్సరాల క్రితం కొంతమంది గిరిజనులు ఆ పైకి వెళ్ళిన తర్వాత కొంతమంది టూరిస్టులు అక్కడికి వెళ్తే కొండలు కిందకు ఉండడం, పైకి ఉండడం, మేఘాలన్నీ కూడా కిందకి రావడం, అది చూడడానికి చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి మేఘాల కొండ అని ఒక పేరు పెట్టి ఆ గిరిజనులంతా, అంటే ఆ కొండ కింద నివాసం ఉంటున్న 600 మంది కుటుంబాలకు సంబంధించిన గిరిజనులందరూ కూడా వస్తున్నటువంటి టూరిస్టులు ఈ సీజన్, అంటే దాదాపు సెప్టెంబర్ నుంచి అటు ఆ ఫిబ్రవరి వరకు ఉండే ఈ సీజన్ లో వాళ్ళకి నిత్యావసరాలని, చిన్న చిన్న అవసరాలని అక్కడ తీరుస్తూ వీళ్ళు కట్టుకుంటున్నటువంటి చీరలు, బట్టలు అన్నింటినీ అక్కడికి వస్తున్న పర్యాటకులకి అలంకరించి అక్కడి నుంచి వచ్చే డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటారు. ఇదే వీళ్ళ జీవనాధారంగా గత 3 సంవత్సరాలుగా మారుతున్నటువంటిది అయితే ఉంది. అయితే అట్లాంటి ఈ మేఘాలకొండ వ్యూ పాయింట్ దగ్గర ఇప్పుడు ఎకో టూరిజం పేరుతో అవుట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళని, బయట వ్యక్తులు ఎవరైనా సరే ఇక్కడ రిసార్ట్స్ ని ఏర్పాటు చేయొచ్చు అనే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మేఘాలకొండకి సంబంధించినటువంటి గిరిజనులు మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఆందోళనకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన దశల వారీగా చేయడంతో జిల్లా కలెక్టర్ సహా అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా వీళ్ళకి ఒక 15 రోజుల సమయం అయితే ఇచ్చారు. ఈ 15 రోజుల్లో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎకో టూరిజం పేరుతో ఇక్కడికి రావడం, ఈ మొత్తం ఈ ప్రాంతాన్నంతా కూడా ధ్వంసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎట్లాంటిది ఇబ్బంది లేకుండా గిరిజనులుగా 700 కుటుంబాలు అయితే ఇక్కడ నివాసం ఉంటున్నాం, మాకు మా అవసరాలకి తీరే విధంగా ఉంది, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు, మా ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయొద్దని గిరిజనులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆందోళనలో భాగంగానే ఈ రోజు వాళ్ళు పర్యాటకులకి ఏ చీరలు, అదే విధంగా వాళ్ళు ఆ షర్టులు, పంచెలు వీటన్నింటినీ కడుతూ గిరిజన సాంప్రదాయం ప్రకారం అలంకరిస్తారో ఆ వస్తువుల్ని వీళ్ళు ఉరితాళ్లుగా మార్చి ఈ రోజు తమ నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గిరిజనుల అభివృద్ధి పేరుతో మొత్తం అటవీ ప్రాంతాన్ని, ఈ కొండలన్నింటినీ కూడా కొల్లగొట్టొద్దు, మా జీవితాలని మా కొట్టగొట్టొద్దు అంటూ గిరిజనులు అయితే నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఈ మాడగడకి సంబంధించి మేఘాలకొండ మీదకి ఫారెస్ట్ అధికారులు, జిల్లా కలెక్టర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే అరకు జిల్లా కలెక్టర్ కి అనేక సార్లు మెమరాండం ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కలెక్టర్ తుది నిర్ణయంగా ఉంటుంది. మరి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, థ్యాంక్ యూ రాజు. విశాఖలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. అరకు మేఘాలకొండ వ్యూ పాయింట్ వద్ద తమ ఆందోళన కొనసాగించారు. ఎకో టూరిజం పేరుతో తమ బతుకుల్ని
ఇబ్బందుల్లో పడేయద్దు అంటూ, ఎందుకంటే అక్కడికి వచ్చేటువంటి ఆ టూరిస్టులతోనే తమ జీవితం కొనసాగుతుందని. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎకో టూరిజం తీసుకొచ్చి ఇతరులని అక్కడ ఉంచితే తమ జీవితాలకి ఎఫెక్ట్ పడుతుంది, తమ జీవనోపాధి కోల్పోతామంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినూత్నంగా వాళ్ళు మొత్తం ఒక పొడవాటి ఒక తాడు, అంటే ఒక బట్టతో తయారు చేసినటువంటి తాడుకి వాళ్ళందరూ వరుసగా కూర్చొని ఇక ఉరితాళ్ళు వేసుకొని తమ నిరసన కొనసాగించారు. ప్రభుత్వం కనుక ఎకో టూరిజంతో చేస్తే తమకు ఇంకా చావే గతి అనే అర్థం వచ్చేలాగా వాళ్ళ ఆవేదన ప్రభుత్వానికి తెలిసే విధంగా తమ ఆందోళన కొనసాగించారు.